ఈరోజు సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఏదైతే ప్రైవేటు కళాశాలలు అనుమతి లేనివి తాండూరు పట్టణంలో గత సంవత్సరము టీహెచ్ కాలేజ్ అని చెప్పి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని మీద గతంలో జిల్లా కలెక్టర్కు నోడల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినప్పటికీ దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేరు. దానికి ఏదైతే అక్కడ చదువుకున్న పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చైతన్య జూనియర్ కాలేజ్లో ఏదైతే ఎగ్జామ్ ఫీజు కట్టించి చైతన్య జూనియర్ కాలేజ్ పేరు మీద ఏదైతే ఎగ్జామ్ రాయించినటువంటి పరిస్థితి ఉంది ఇంటరు. మళ్ళీ ఇప్పుడు గిట్ట అనుమతి లేని కాలేజీ కంటిన్యూ అవుతున్నది. మళ్ళీ తాండూరు పట్టణంలో ఇట్లా అనుమతి లేని కళాశాలలు ఈ రకంగా కొనసాగుతున్నప్పటికీ విద్యా అధికారులు, నోడల్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు ఏదైతే వాటి మీద చర్య తీసుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పేద పిల్లలు, అనేక మంది అమాయకులు అలాంటి పర్మిషన్ లేని కాలేజీలలో వాళ్ళు మోసం చేయడం వల్ల అడ్మిషన్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రైవేటు కళాశాలలలో. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా బుక్కులు అమ్ముతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ విద్యా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ జిల్లా కలెక్టరు పోయిన సంవత్సరం ఆల్రెడీ ఇలాంటి అనుమతి లేని కళాశాల ఇట్లా చేసింది, మోసం చేసింది పేరెంట్స్ అని చెప్పి ఫిర్యాదు చేసిన చర్య తీసుకోకుండా నిర్లక్ష్యానికి వదిలేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏదైతే పేద ప్రజల తల్లిదండ్రులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అలాంటి అనుమతి లేని కళాశాలలు, పాఠశాలలపైన చర్య తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని చెప్పి సిఐటిగా ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాం.